ఇంకా ప్రపంచంలో అసలు మనల్ని ఇష్టపడేవాళ్ళే లేరని, ఇంకా ప్రపంచంలో మన ఎవ్వడో దేకడని, అసలు మన బతికేంట్రా బాబు ఇలా తగలడిపోయింది, అసలు మనం వేస్ట్ కదా అని చెప్పేసి ఒక డెసిషన్కి వస్తావు చూసావా. ఫస్ట్ ఆ మైండ్ సెట్ మార్చుకో. ఎందుకంటే మనం మారిపోవాలన్నా, మన బతుకులు మారాలన్నా ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. బావిలో ఉండే కప్ప, నూతిలో ఉండే కప్ప, ఇంకో కప్ప, ఆ కప్ప, ఈ కప్ప అంటారు కదా, ఈ కప్పలన్నిటిని పక్కన పెట్టేసి ఒక చిన్న కథ చెప్తా అదే కప్ప గురించి. ఒక ఆయన ఇంట్లో పడుకుంటున్నాడు. ఆయనకి రోజు విపరీతంగా కప్పల సౌండ్ వినిపిస్తుంది. బ్యాక్ 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 అని రాత్రి మాటలు ఒక్కటే సౌండ్ అంట. సో ఆయన ఏమనుకున్నాడంటే, ఈ అమ్మాయి ఈ కప్పలు ఇన్ని వందల వేల కప్పలు నా కొంప చుట్టే తగలడాలా, అసలు వీటిని ఏదో ఒకటి చెయ్యాలి, అసలు లేకుండా చేసేయాలి, నాకు నిద్ర వీటి వల్లే పట్టట్లేదు అని అనుకున్నాడంట. సరే తర్వాత రోజు ఎవడో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి, సార్ మేము కప్పల గురించి వెతుకుతున్నాం, మాకు కప్ప 50 రూపాయలు చెప్పిన కప్పలు కావాలి, మీకు ఏమైనా ఐడియా ఉందా ఏరియా ఎక్కడ ఉన్నాయంటే, అక్కడెక్కడ ఏంట్రా బాబు, ఏదో నాకు ఏదో జాక్పాట్ తగిలినట్టుంది, నువ్వు రాత్రి మా కొంప చుట్టూ అయ్యే ఉంటాయి, వేలల్లో లక్షల్లో ఉంటాయి, నీకు డౌట్ ఏం లేదు, రోత అసలు నేను పడుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుసా ప్రశాంతంగా అంటే. ఆడన్నాడు, మీరు ఖచ్చితంగా చెప్పండి ఎన్ని ఉంటాయి, అన్నిటికి నాకు అగ్రిమెంట్ చేయాల్సిందే, ఒకవేళ అన్ని కప్పలు కానీ మీరు చూపించలేకపోతే కనుక ఆ అగ్రిమెంట్లో ఉన్న అమౌంట్ కంటే డబుల్ ఇవ్వాలి అన్నాడంట. సరే పద, నువ్వు ఇంకా తెంగరోళ్ళలో ఉన్నావు, మామూలుగా ఉండవు, అసలు నువ్వు లోళ్ళు తీసుకెళ్ళిపోయినా సరే ఇంకా నువ్వు హెలికాప్టర్లో అవి పంపించాల్సి ఉంటుంది, అన్ని కప్పలు ఉన్నాయి పద అని చెప్పి తీసుకెళ్ళాడంట. సరే చీకటి పడింది. ఎప్పటిలాగే వీళ్ళు ఇంట్లో కూర్చోగానే బ్యాక్ 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 అని సౌండ్లు మొదలైనవి అంట. మొదలయ్యేటప్పటికి ఈయన ఏం చేశాడు, బయటకు వచ్చి, ఇగో నువ్వు మొత్తం ఇక్కడ సెర్చ్ చేసుకున్నావు అంటే ఇప్పుడు నీకు వందలు వేలు లక్షలు ఎన్ని కలదానికి కప్పలు ఉంటాయంటే, వాళ్ళు వెతికి 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 తెచ్చి ఒక 15-20 కప్పలను తీసుకొచ్చారంట. తీసుకొచ్చి, సార్ అసలు ఇంతకు మించి లేవు ఇక్కడ అంటే, అసలు బుర్రపాడైపోయింది, పిచ్చెక్కిందిరా నీకు, లేకపోవడం ఏంటి, చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి తెలుసా, ఇవి కోస్తా ఉంటే రాత్రి మట్లు, నువ్వు సరిగ్గా వెతకలేదేమో, నీకు చేత కాదేమో అంటే ఆడ టీవీని చూపిస్తారంట. వాళ్ళ దగ్గర కొత్త కొత్త ఎక్విప్మెంట్లు అయ్యి ఉన్నాయంట కప్పలను పట్టుకుని. అమ్మ నీ అమ్మ, మరి ఉన్నది 15 కప్పలే, ఈ 15 కప్పలు కూస్తే నాకు నిద్ర పట్టకపోవడం ఏంటి, దీని అంతకే కారణం ఏంటి, అది ఇది అనుకుని చెప్పి ఆడి దగ్గర ఆల్రెడీ ఒప్పందం కుదిరింది కదా, మీరు 100,000 అన్నారు కదా, అన్ని కప్పలు మినిమం ఒక 2,000-3,000 కప్పలు లేకపోతే కనుక మీరు ఎక్స్ట్రా మీ దగ్గర నుంచి తీసుకుంటాం, అదే అగ్రిమెంట్ అని చెప్పి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా ఈయనకి. ఇప్పుడు ఏం చేశాడు, అన్ని కప్పలను చూపించలేకపోయాడు కాబట్టి 10-15 ఉన్నాయి కాబట్టి ఆ 1,00,000కి ఇంకో 1,00,000 కలిపి రిటర్న్లో తీసుకుని ఆ కప్పలు పట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత వీడి ఇంట్లో కూర్చుని గోల, అయ్యి బాబు ఏం జరిగింది, నాకు నిద్ర పట్టకపోవడం నిజమే, చాలా వందల కప్పలు అరుపులు వినిపించడం నిజమే, కానీ కట్ చేస్తే 10-15 కప్పలే దొరికినాయి ఏంటి, మరి ఆడేంటి నాకు అలా చెప్పాడు అనుకున్నాడంట. ఇంతకే ఆ ఆడు ఎవడంటే, ఆ ఏరియాలో ఈయన అద్దెకు వచ్చినప్పుడు ఒక 2-3 కూర్చుని అన్నారంట, ఈ ఏరియాలో కప్పల వల్ల అసలు నిద్ర పట్టదు, కంటి మీద కునుకుండదు, వీటికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా సొల్యూషన్ చూపిస్తే బాగుండేది, కప్పల బెడద ఎప్పుడు పోద్దో ఏంటో అని డిస్కస్ చేసుకున్నారంట. అది ఈయన ఎప్పుడైతే విన్నాడో అప్పటి నుంచి ఈ ఏరియా మొత్తం కప్పలు ఎక్కువ ఉంటాయి, ఇది ఒక కప్పల గ్రహం అని ఫీల్ అయిపోయి నిద్రపోవడం మానేసి ఆ ధ్యాస అంతా ఆ కప్పల అరుపులు, కప్పలు చాలా ఉన్నాయి, అయ్యి బాబోయ్ ఈ ఏరియా అంతా ఇంటేనంట, ఎవరో పడుకోరు, సో మనకు కూడా నిద్ర పట్టలేదు అందుకే అని చెప్పేసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అప్పటి నుంచి నిద్ర పట్టడం అనేది ఆయనగా నిద్ర పట్టకపోవడం అనేది అలవాటుగా మారిపోయింది. ఈ కథ మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు మన లైఫ్లోకి వస్తున్నా, క్లాస్లో ఉన్నప్పుడు లేదంటే బయట ఉన్నప్పుడు లేదంటే ఆఫీస్ వర్క్ ప్లేస్లోనో మనం సీరియస్గా అన్ని పనులు చేసుకుంటా ఉంటే ఎవడో వచ్చి ఒక చిన్న పుల్ల పెడతాడు, ఏమని, రే నువ్వు ఇంత చేస్తున్నావు, పైన టాక్ ఏంటంటే పృథ్వీ గారు సరిగ్గా పని చేయట్లేదని అంట, నువ్వేమో 2nd ఫ్లోర్లో నిద్రపోకుండా పని చేస్తున్నావు, కానీ పైన వాళ్ళు ఎవరికి నీ మీద అంత ఇంప్రెషన్ లేదురా అంటాడు. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది ఇంకా ఆ రోజు నుంచి. అప్పుడు దాకా 100% వర్క్ చేసుకుని నీ తిప్పలేను హ్యాపీగా పడుతున్న నీకు మైండ్లో ఒక పురుగు ఎంటర్ అయింది కదా, ఆడెవడో ఏదో అన్నాడు కదా, దాన్ని బట్టి ఇంకా మనం ఎంత చేసినా ఇంతే, మనల్ని ఎవడో పట్టించుకోవట్లేదంట, ఈ మాత్రం దానికి మనం ఎరగదీసి వర్క్ చేసేయడం ఎందుకని నువ్వు నీ పనితనాన్ని తగ్గిస్తావు. తగ్గించుకుంటూ పోయి చివరికి ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే, అదేంటి నువ్వు ఈ లాస్ట్ 6 మంత్స్గా బాగానే చేసావు, కానీ నెల నుంచి నీ దగ్గర నుంచి అసలు ప్రొడక్టివిటీయే లేదు, నీ మీద మంచి ఇంప్రెషన్ ఉండేది, కానీ నెల నుంచి నువ్వు చెడదొబ్బుకున్నావు, ఏం జరిగిందో లేదో మాకు తెలియదు, అందుకని నీ ఇంక్రిమెంట్ 2% అంటాడు. అప్పుడు తెలుస్తుంది నువ్వు అమ్మ నీ అమ్మ అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనమాట, మన చెవిన పడ్డ మాటలన్నీ తప్పు అనమాట, నా మైండ్ సెట్ సెట్ చేసుకోలేదన్నమాట అని. దీని అంతటికీ కారణం ఏంటి అంటే నీ మైండ్ సెట్.
ఈ 2 కథలు విన్నారు కదా. ఒకటి నేను ఎక్కడో చూసింది, చదివిన కథ అది. ఇప్పుడు చెప్పిన కథ మనకు సంబంధించింది. రియలిస్టిక్ కథ. ఇక్కడ ప్రతి దానికి, ప్రతి ప్రాబ్లంకి కారణం మైండ్ సెట్టే. నువ్వు ఎంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటావో నువ్వు వెళ్ళే దారి అంత క్లియర్గా ఉంటుంది. నీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సరదాగా మిరపకాయ బజ్జీ తింటున్నావు, తినేసిన తర్వాత ఆడేవాడేమన్నాడు, రే ఆడ అసలు శుభ్రంగా ఉన్నాడు, ఆ డ్రైనేజీలో నీళ్ళు తెచ్చి కలిపేస్తున్నాడు అంటారా అన్నాడు. అలా అన్న వెంటనే నువ్వు నోట్లో ఏలు పెట్టుకుని కక్కేసుకుని రాత్రి అన్నం తినేటప్పుడు కూడా ఈ తిన్న మిరపకాయ బజ్జీని గుర్తు చేసుకున్నావు అనుకో, నీ అంత వీక్ మైండ్ సెట్ ఉన్నాడు ఎవడో ఉన్నాడో సమాజంలో ఆడుకునే జనాలందరికీ నీలాంటోడు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతాడు. తినేసో అయిపోయింది, రేపొద్దు నుంచి మానే అటు వెళ్ళడం నీకు అంతగా అనుమానంగా ఉంటే. అంతేగాని అయిపోయిన దాని గురించి కక్కేసుకుని రాత్రి అన్నం తిన్నప్పుడు కూడా ఆ డ్రైనేజీ వాటర్ని గుర్తు చేసుకుంటే అది నీ ప్రాబ్లం మాత్రమే. మైండ్ సెట్ గురించి ఈరోజు ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే, నేను ఈ మైండ్ సెట్ స్ట్రాంగ్గా లేక చాలామంది తెలివైన వాళ్ళు, మళ్ళీ మంచి వాళ్ళు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. మనం హ్యాపీగా అలా 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 ఎదిగిపోతున్నాం అంటే ఇక్కడ ఎవరికీ నచ్చదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి ఉన్నాయి చూసావా, ఈ వాట్సాప్లో పెట్టుకోవడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికి, లేదంటే ఒక నలుగురు కూర్చున్నప్పుడు ఎమోషనల్గా మాట్లాడుకోవడానికి పనిచేస్తే తప్ప ఇక్కడ పక్కోడు బాగుపడుతున్నాడంటే ఎవ్వడికి నచ్చి తీరదు. సో అలాంటి బాగుపడేవాడు నువ్వై ఉంటే, నీకు గనక వీక్ మెంటాలిటీ అంటే మైండ్ సెట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎవడో ఒకడొక రాయి పడేస్తాడు. అక్కడి నుంచి నువ్వు అలా అలా ఎదిగేది అక్కడ ఆగిపోయి ఆడి ఎవడో చెప్పిన ఒక సుత్తి ఉంటుంది చూసావా, ఆ సుత్తి పట్టుకుని దాని గురించి ఆలోచిస్తావు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఒక అమ్మాయి జీవితంలో నుంచి వెళ్ళిపోతూ నువ్వు అసలు దేనికి పని చేయవు, నీ కోసం నేను సర్వస్వం ఇచ్చేసాను, అయినా సరే నువ్వు చేతగానోళ్ళలాగా అది చేసావు ఇది చేసావు అని చెప్పేసి నిన్న ఒక చేతగానోడు అనే మాట అనేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నువ్వేం చేస్తావు అంటే, అయిపోయింది ఇంక నా జీవితం, నేను నిజంగానే చేతగానే ఉన్నాయి, నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేను నిలబెట్టుకోలేకపోయానంటే నేను ఎంత అసమర్థుణ్ణి. అంటే అందరికంటే ఆ అమ్మాయికి నా గురించి బాగా తెలుసు, నేనేంటో ఆ అమ్మాయికి తెలుసు. అలాంటి అమ్మాయి ఇది ఎందుకు చేత కాదు, అసలు నువ్వు దేనికి పని చేయవు, నేను ఇలా అనుకోలేదు, నువ్వు కొత్తలో ఇలా లేవు, ఇప్పుడు మొత్తం మారిపోయావు, నువ్వు మొత్తం చేంజ్ అయిపోయావు, అసలు నిన్ను భరించడం నా వల్ల కాదని వెళ్ళిపోయిందంటే నేను కరెక్ట్ కాదనమాట అని ఒకడు దూకేస్తున్నాడు దాంట్లో ఉరేసేసుకుంటున్నాడు, లేదంటే ఇల్లు వెళ్ళిపోతున్నాడు, లేదంటే పిచ్చోళ్ళు అయిపోతున్నాడు, లేదంటే తాగుడు. అప్పుడు దాకా ఒక కంపెనీలో బాగా వర్క్ చేసావు, అంతా బాగుంది, ఎవడో టక్కమని వచ్చి ఏదో అన్నాడని చెప్పేసి మనం ఎంత చేసినా ఇంతలే, ఆడుకు దొబ్బేద్దాం, ఇళ్ళలాగా సరదాగా గడిపేస్తే అయిపోద్ది, నేను ఒక్కడనే, నిజమే కదా ఆడు 6ంటికి వెళ్ళిపోతున్నాడు, నేను ఎక్స్ట్రా ఒక గంట ఉంది పని చేస్తున్నాను, కానీ అంత చేసినా ఇంతే కాబట్టి ఇంకా మనం కూడా వాళ్ళు కలిసిపోదామని నువ్వు ఆడితో కలిసిపోవడం మొదలు పెడతావు. అప్పుడు ఆడు సక్సెస్, ఎందుకంటే ఆడు వచ్చింది నేను చెడగొట్టడానికి, ఆ బ్యాచ్లో కలిపేసుకోవడానికి. ఒక టీంలో 5 ఉంటే ఒక్కడే బాగా పని చేస్తున్నాడు, మిగతా 4 అంతంత మాత్రమే అంటే ఆడొక్కడికే నెక్స్ట్ టీం లీడర్ పొజిషను, నెక్స్ట్ మంచి పొజిషన్ వస్తుంది. సో ఆ పొజిషన్ నీకు వస్తే వాళ్ళకి ఎలా నడుస్తుంది, నడవదు కదా, అందుకని నిన్ను కూడా ఆ గొర్రెల మందలో కలిపేసుకుంటారన్నమాట. అలాంటప్పుడు ఇలా అన్నిసార్లు ప్రతిసారి నీ మైండ్ సెట్ వీక్గా ఉన్నప్పుడల్లా నిన్ను జనం పంటి కింద బఠానీ నవ్వులినట్టు నవ్వులేసుకుని వాళ్ళ సరదా తీర్చేసుకుంటారు. ఇక్కడ మనం పుట్టింది ఎవడి సరదా కోసమో, ఎవడో ఏదో చెప్తే మన మైండ్ అటు ఇటు అయిపోయి ఎటు కాకుండా అయిపోవడానికో కాదు, మనకంటూ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి డిసైడ్ అవ్వు, ఆ డిసైడ్ అయిన తర్వాత నువ్వు దానికోసమే కష్టపడు. అది తప్పు కాదు, ఎవరి దగ్గర లాగేసుకోవటం లేదు, ఇది నా కష్టార్జితం, ఇది నాకు సంబంధించింది, నా జీవితాన్ని నేను పణంగా పెట్టుకున్నాను అని నువ్వు డిసైడ్ అయిన తర్వాత కొంపలో వాళ్ళ మాట కూడా వినాల్సిన అవసరం లేదు. అదేంటి పృథ్వీ ఇలా తయారయ్యో, ఇంట్లో వాళ్ళ మాట వినొద్దంటావా అని నువ్వంటే కనుక దానికి సమాధానం నా దగ్గర ఉంది. ఈ రోజుల్లో హైదరాబాద్ వచ్చి నువ్వు ఏం చేస్తే సర్వే అవ్వగలవు అంటే బ్రతకగలవు, ఎలా వెళ్తే నీకంటూ ఉండే డ్రీమ్ని నువ్వు నెరవేర్చుకోగలవు, ఏ దారిలో వెళ్తే తొందరగా నిన్ను నీ కుటుంబాన్ని ఒక స్థాయిలో నిలబెట్టగలవు అనే క్లారిటీ నీకు ఉన్నప్పుడు ఎప్పుడో 1982లో పుట్టినోళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట విను, దాంట్లో వాళ్ళ అనుభవం ద్వారా ఏమన్నా పనికొచ్చేది ఉంటే కనుక అది తీసుకో, దాన్ని అలా పక్కన పెట్టుకో. నువ్వు వెళ్ళే దారిలో నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందికి ఆ పెద్దోళ్ళు చెప్పిన మాట ఏదైనా తోడైతే ఆ మాట తీసుకున్నప్పుడు వాడుకో తప్ప, అయ్య బాబోయ్
అని పెద్ద ఏం చెప్పారు, ఇప్పుడు ఆ పని చేస్తే ఇంక అంతే సంగతులు అన్నావు అంటే కనుక నువ్వు నాశనం అయిపోయినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఒక మెంటాలిటీ మైండ్ సెట్ మార్చుకోకుండా, మైండ్ సెట్ స్ట్రాంగ్గా లేకుండా ఎవరైతే అడుగులేస్తారో వాళ్ళు దాదాపుగా వాళ్ళ జర్నీని, వాళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేయలేరు. ఎందుకంటే ప్రతి అడుగున ఎవడో ఒకడు ముళ్ళ కంపలు వేయడానికి చూస్తున్నాడు తప్ప, ఇక్కడ ఉన్న ముళ్ళని పక్క తీసురే ఈ పక్క నుంచి వెళ్ళు గమ్మున వెళ్తావు అని చెప్పోడు ఎవడో లేడు. ఏంటి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అంటే కనుక ఇక్కడ అంతా నెగిటివ్నెస్సే ఉంది. నీ గురించి నువ్వు పాజిటివ్గా ఉండు. మిగతా ప్రతి దాన్ని కూడా నువ్వు ఒక కంట కనిపెడతా ఉండాలి. అలా కనిపెడతా లేకుండా ఎవడో ఏదో అంటే, ఎవరో అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే, లేదంటే ఎవడో అబ్బాయి అప్పటిదాకా వాడుకుని వదిలేసి నువ్వు దేనికి పని చేయవు, నువ్వు ఎలాంటిదాను అనుకోలేదు, నీ గురించి బయట పెద్ద టాక్ బయట పెద్ద బ్యాడ్గా నడుస్తుంది నీ మీద అన్న వెంటనే అయ్య బాబాయ్ అవునా 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 నా గురించి ఎలా అనుకుంటున్నారు, అదేంటి నేను తలదించుకుని ఇంటికి బయటికి వెళ్తున్నా మళ్ళీ తలదించుకుని వస్తాను, నా గురించి ఇంత టాపిక్ నడుస్తుందా, నువ్వు పిచ్చెక్కిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అటు చేసుకున్నోడు ఇటు నువ్వు ఇతరో సుఖం లేకుండా పాత ప్రేమల్ని, లేదంటే పాత పరిచయాల్ని, పాత మాటల్ని పట్టించుకుని సర్వనాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉండాలంటే కనుక మన మైండ్ సెట్ మార్చుకోకుండా వీక్ మైండ్ సెట్తోనే ఉండండి, ఏం పర్లేదు. కానీ ఒక్కటైతే నిజం, గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరూ ఇక్కడ మైండ్ సెట్ మార్చుకుని వాళ్ళ మైండ్ సెట్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబెట్టుకున్న తర్వాత మాత్రమే వాళ్ళందరూ అన్ని అచీవ్ చేయగలిగారు. నువ్వు పుట్టినప్పుడు నీకు మైండ్ సెట్ ఉంటుంది, నువ్వు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒక మైండ్ సెట్ వస్తుంది, నువ్వు చదువుకున్న ఎన్విరాన్మెంట్లో ఒక మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతావో, లేదంటే జీవితాన్ని మొదలు పెడతావో, నీకు నువ్వుగా సాలిడ్గా ఇక నువ్వేరా, ఇక నీ సావు నువ్వు సావు అని డిసైడ్ అయిన తర్వాత ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది. అదే ఫైనల్. ఆ ఫైనల్ మ్యాచ్లోకి వచ్చిన తర్వాత నువ్వు నీ మెంటాలిటీని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటావు, ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటావు అనే దాని మీదే మనం సంతోషంగా ఉండాలా, లేదంటే బాధల్లో ఉండాలా, సంపాదించుకోవాలా, లేదంటే సంకన అయిపోవాలా, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. తక్కువని ప్రేమలో పడి కొన్నాళ్ళు ప్రేమించుకుంటాడో చేతగానుడని వదిలేసిన వెంటనే అయిపో నేను చేతగానే ఉన్నంత కూర్చుండిపోతున్నావు. నువ్వు ఇలాగా ఏదో హ్యాబిట్ వచ్చేస్తుంది, జుట్టు పీకేసుకుంటున్నావు, పిచ్చోళ్ళే ప్రవర్తిస్తున్నావు, లేదంటే చచ్చిపోతున్నావు. ఒక అమ్మాయి నిన్ను చేతగానోడని చెప్పేసి, లేదంటే ఇంకో 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 ఏదో కారణంతోనో, లేదంటే ఆ అమ్మాయికి ఏదో బెనిఫిట్ వస్తుందో, బయట ఇంకో మంచి సంబంధం దొరకడం వల్ల, డబ్బున్నోడు దొరకడం వల్ల వెళ్ళిపోయింది కాబట్టి నేను చేతగానే ఉన్నా అందే అని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? అంటే ఇంక మొత్తం ప్రపంచంలో 140 కోట్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారనుకో, వాళ్ళందరూ కూడా నేను చేతగానోడు అనేసినట్టేనా? లేదంటే ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి దొబ్బాడు, నీ శాలరీ కూడా వాడేసుకుని చివరికి అదిగో నువ్వు అక్కడ అలా చేస్తున్నావు అంటే ఇక్కడ ఎలా చేస్తున్నావు అంటే నీ మీద ఏయో బయట బాగా వరస్ట్ టాక్ ఉంది, మా ఇంట్లో నిన్ను యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఆడి మట్టుకాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు అవునా నా గురించి ఎంత నడుస్తుందా, నేను ఏ తప్పు చేశాను, నేను బాగానే వచ్చానే, మన పాన్ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర కూడా టీ తాగినప్పుడు నేను తలదించుకునే డబ్బులు ఇచ్చాను కదా, ఈడేంటి నా గురించి ఎలా అన్నాడని నువ్వు జుట్టు పీకేసుకుని కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వచ్చేసి 23 సంవత్సరాలు ఉన్న నువ్వు 36 సంవత్సరాలు ఉన్న ఆంటీలాగే కనిపించి, రేపొద్దున్న నిన్ను ఎవడో అన్నీ తెలిసినా కూడా లవ్ అప్సెట్ అయిందంట, కొంచెం డిప్రెషన్లో ఉందని తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకుంటే, నువ్వు ఆడిని అర్థం చేసుకోకుండా ఇంకా నా పాత ప్రేమ నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి ఆ థియరీలో ఉండిపోయి, ఇంకా ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ ఇప్పుడు నిన్ను చేసుకున్నాడు, అన్నీ అర్థం చేసుకున్నాడు అంటే ఆడి మంచోడే కదా. అంటే నిన్ను యాక్సెప్ట్ చేశాడు కదా, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఓకే ఏదో ఒక పీడకల్లా జరిగిందని, అయినా సరే నువ్వు మారట్లేదు. పైగా నీ దరిద్రాలన్నీ ఆడికి చెప్పి ఆడికి నీరసం చెప్పిచ్చేస్తున్నావు రోజు సాయంత్రం మాటలు. నేను అప్పుడు నిజంగా ఏం చేయలేదు తెలుసా మీకు, కానీ నన్ను మా ఈ వీధిలోని మా ఊళ్ళోని బ్యాడ్ చేసేసారు నన్ను అని చెప్పేసి గోల అయ్యిందేదో అయిపోయింది. అసలు అన్నీ తెలుసుకునే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసి నీకంటూ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకుని స్ట్రాంగ్గా హ్యాపీగా ఉండు. లేదు నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఎవడో వచ్చి ఒరే ఇది కాదురా ఈ పని కాదు నువ్వు అనవసరంగా మొదలు పెట్టావంట, అందరూ నీ దగ్గర చెప్పట్లేదు కానీ నువ్వు ఇది ఎన్ని రోజులు చేసినా సరే నువ్వు ఇదే పేదరికంలో ఉంటావంట, నువ్వు ఎప్పటికీ డబ్బులు సంపాదించలేవంట అని చెప్పి ఎవడ నీ దగ్గర అన్నాడు అనుకో, నువ్వు వెంటనే పని వదిలిపెట్టేసి ఎవడైతే అన్నాడు వాళ్ళ దగ్గరకు వచ్చినా అవునా ఎవరే అయితే మరి ఇప్పుడు ఏం చేయాలరా అని నువ్వు అడగడం, ఆ దరిద్రుడు ఏదో వరస్ట్ ఇంకొక ఐడియా ఏదో చెప్పడం, దాంట్లో నువ్వు డబ్బులు పెట్టడం, చివరికి నెత్తి మీద గొడ్డ వేసుకొని కూర్చోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నువ్వు మైండ్ సెట్ మార్చుకోకపోవడం వల్ల. మరి అసలు కరెక్ట్ మైండ్ సెట్ అంటే ఏంటి బ్రో అనే డౌట్ వచ్చింది కదా, ఫైనల్ కన్క్లూజన్లో అదే చెప్పబోతున్నా. కరెక్ట్ మైండ్ సెట్ ఏంటి అంటే, నువ్వు ఒక నిర్ణయం తీసేసుకుని దాని గురించి పనిలో దిగిపోయిన తర్వాత, నువ్వు ఒకసారి లైఫ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, నువ్వు ఒకసారి రిలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత,
ఆ పనిలో కానీ, ఆ రిలేషన్లో కానీ, నీ లైఫ్లో కానీ నువ్వు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లిక్ట్ చూసే వరకు, అంటే ముఖాముఖి నీకు ఇబ్బంది తగిలే వరకు నువ్వు కష్టపడి పని చేసుకోవాల్సిందే. అలా మానేసి గనక ఎవడో ఏదో చెప్పాడని విన్నావు అంటే గనక కథ ఎండ్ అక్కడితో. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో ఒకప్పటికి రిజల్ట్ వచ్చి తీరుద్ది. రిజల్ట్ రాలేదనుకో అయినా నీకు పోయేదే ఉండదు. ఆ రిజల్ట్ రాలేదని బాధపడడానికి కూడా అక్కడ స్కోప్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవడో మాటినేసి మధ్యలో వదిలేయడం కంటే ఆ పని అలా చేసుకుంటూ వెళ్ళావు ఇంకో దాంట్లో నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇంకో పని చేసినప్పుడు లాస్ట్ టైం ఇలా అయిపోయింది కదా పరిస్థితి, అయ్యి బాబు ఏంటి ఇప్పుడు అసలు నేను ఎక్కడే ఆగిపోయి ఉండుంటే కనుక ఆ రోజు నేను ఆ పని చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడుకోలేకపోతున్నాను అని చెప్పి ఖచ్చితంగా నువ్వు ఫోకస్డ్గా ముందుకెళ్ళగలవు. ఇప్పుడు కరెంటు పోయింది బేసిక్గా. ఈ కరెంటు పోయినా సరే నాకు ఎక్కడ ఏమనిపించలేదు, ఎందుకంటే మన అన్ని బ్యాటరీల మీద నడుస్తాయి కాబట్టి. నేను ఇక్కడ ఆపేసి అయిపోయి కరెంటు పోయింది ఇప్పుడు అనవసరంగా మా ఓడి ఎవడో కూడా నాకు చెప్పలేదు కరెంటు పోద్దని చెప్పి నేను అనవసరంగా వీడియో స్టార్ట్ చేశానేమో, శేఖనం బాగాలేదు, ఈ వీడియో ఎవరన్నా చూస్తారో చూడరో, నేనేమో మంచి టాపిక్ తీసుకొచ్చాను అందరూ చూస్తారని అనవసరంగా కరెంటు పోయిందేంటి అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పేదరాశి పెద్దంలా మూల కూర్చొని ఏడ్చాను అనుకో ఏ ఉపయోగం ఉండదు. నా కాన్సెప్ట్ ఏంటి అంటే నేనైతే కనిపించాలి లేదంటే వినిపించాలి, అన్నిటికంటే ముఖ్యంగా నీతో మాట్లాడాలి. ఆ మైండ్ సెట్ నా దగ్గర స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కెమెరా ఆగిపోనంతసేపు, మైక్ ఆగిపోనంతసేపు, బయట వర్షం వచ్చేస్తున్నా వరదలు వచ్చేస్తున్నా ఆ వీడియో కంప్లీట్ అయ్యి నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది కంప్లీట్ అయ్యే వరకు నా మైండ్ సెట్ ఇంతే స్ట్రాంగ్గా ఉంటుంది. నన్ను డిస్ట్రాక్ట్ చేసేది డిస్టర్బ్ చేసేది ఉండదు. అందుకు కాబట్టే మన బాండింగు, మీకు నాకు ఉన్న రిలేషను ఇంత స్ట్రాంగ్గా ఉండి మనం 1,00,000 మందికి పైబడి ఒక చోటకి చేరాం. నీకు అర్థమవుతుందా? దయచేసి ఒకటైతే గుర్తుపెట్టుకో, రేపటి నుంచి నువ్వు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళు. ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి డైవర్ట్ అవ్వకు, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి మూలన కూర్చోకు. ఒకళ్ళు వదిలేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ నిన్ను అదే ఉద్దేశంతో చూస్తారు అని నువ్వు అనుకుంటే అదే నీ వీక్ మైండ్ సెట్, అంతకుమించి ఏం లేదు. అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆడుకోవాలని చూసేది వీక్ మైండ్ ఉన్నోళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేయడానికి ముందుకెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయి దాని గురించి ఏడుస్తూ కూర్చుంటారు. అందుకే ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా, అమ్మాయిని అబ్బాయి మోసం చేసినా, లేదంటే వ్యాపారంలో ఎవడైనా మోసం చేసినా, ఫ్రెండ్స్ అందరూ ఎదోలా చూసినా, ఇంట్లో వాళ్ళే చేతగాని వాళ్ళ చూసినా దాని అంతరికీ కారణం ఆ వీక్ మైండ్ సెట్టే. ఏమీ లేదు అలా దులుపుకుని వెళ్ళిపోయామనుకో, రే అన్ని ఏమన్నా ఒకటి వాడు దులిపేసుకుంటాడురా అని అన్నారనుకో, హ్యాపీ కదా, దులుపుకుని వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిన్ను ఎవడెవడన్నాడో, ఎవడెవడైతే ఏదేదన్నాడో వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి తీరాల్సిందే. అది ఫైనల్ డెస్టినీ. గుర్తుపెట్టుకో. సత్యం అంటారు కదా, అలా కరెంట్ వచ్చింది, ప్రేతాత్మలా కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం సెట్టింగ్స్ మారుతాయి కాబట్టి అలా కనిపిస్తున్నాను. పిక్చర్ క్లారిటీ వచ్చిందా? చూసావా? ఇప్పుడు టక్ మన లైట్ రాగానే కంటికి ఏం కనిపించలా. అలా ఎవడైనా ఒక టక్కమని మన గురించి ఏదైనా బ్యాడ్గా జరుగుతుందిరా, బయట నీ గురించి ఇలా అనేసుకుంటున్నారని కానీ మనకే అలాగే అనిపిస్తుంది. కొంచెం ప్రశాంతంగా మన మైండ్ సెట్లో మనం ఉండి మనలో మనం ఉంటే కనుక ఇదిగో ఇలాగా క్లారిటీగా ఉంటుందన్నమాట లైఫ్. అర్థమైందా? ప్రాక్టికల్గా ఏ ఎడిటింగ్ లేకుండా ఒక ఫ్లోలో ఈ వీక్ మైండ్ సెట్ అనేది మన కమ్యూనిటీలో ఎవరికీ ఉండకూడదని చెప్పేసి నేను గత 3 రోజుల నుంచి టైం తీసుకుని ఈ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చా. దయచేసి మైండ్ సెట్ని మార్చుకోండి స్ట్రాంగ్గా. మీరు ఏదనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టేయండి. ఎవడి మాట వినొద్దు, పక్కోళ్ళ మాటలు అసలు వినొద్దు.